కష్టపడి త్యాగం చేసినోడికి తగ్గ మహిమ వానుకుంటుంది, సోమరోడికి తగ్గ మహిమ వైనుకుంటుంది. అది అందుకే న్యాయపీఠం. ఎవరి కష్టము కొలది వాడు జీతము పుచ్చుకొనును, ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు యేసయ్య. శ్రమలు ఎందుకు? మన వ్యక్తిత్వాన్ని చెక్కడానికి. ఎవరి పోలిగ్గా? నన్న పెడత పెద్దగా చెప్పండి అందరూ. యేసయ్య పోలిగ్గా. బాగుంది. అందుకు ఈ శ్రమలని సమస్యలని దేవుడు వాడుకుంటాడు. తప్పించి మనం అగసాట్లు పడుతుంటే, మనం బాధలు పడుతుంటే, శ్రమలు పడుతుంటే అవి చూసి ఆనందపడి ఎంజాయ్ చేయటానికి మన దేవుడేమి సైకో కాదు. అర్థమైందా? మన దేవుడేమి సైకో కాదు. మన దేవుడు ప్రేమామూర్తి. ఇంకా చెప్పాలంటే మన దేవుడు